విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకే విద్యార్థి యువజన సంఘాలు నడుంబిగించాయి. 3 రోజుల పాటు విజయవాడలో నిరసన దీక్షలకైతే దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలు దీక్ష చేపడితే రేపు కార్మిక సంఘాలు దీక్షలో కూర్చోబోతున్నాయి. ఎల్లుండి రైతు సంఘాలు దీక్షలో కూర్చొని పోరాటం చేయబోతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మరింత వేగవంతం చేస్తుంది. దాదాపు 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని అక్కడ ఉద్యోగాలను తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎన్డీఏ కూటమి స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవడం కోసం అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు ఇక్కడ కార్మిక విద్యార్థి యువజన సంఘాలతో పాటు రైతు సంఘాలు కూడా నడుంబిగించిన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ అలంకార్ సెంటర్లో దీక్షలు చేస్తున్న వాళ్ళ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం చెప్తారు అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పింది మేము స్టీల్ ప్లాంట్ కాపాడతాము, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయమని, కానీ దానికి విరుద్ధంగా ఈరోజు అడుగులేస్తున్న పరిస్థితి. ఈరోజు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎవడ్రా కొనేది ఎవడ్రా అమ్మేది అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా యువజన విద్యార్థి వామపక్ష సంఘాలు ఈరోజు విశాఖ హక్కుని ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అమ్మిద్ది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అమ్మిద్ది అన్న నినాదంతో ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు కంకణబద్దులై ఈరోజు ఉద్యమానికి తెరదీయడం జరిగింది. ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు విశాఖ హక్కును దక్కించుకుంటే వేలాది కుటుంబాలని ఈరోజు రోడ్డు మీద పడేయడానికి కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలవరం సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు, దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, సాధించి తీరుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు గడిచిన 100 రోజుల తర్వాత విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు సెంటిమెంట్గా ఉండాలి, శృతి మించకూడదు, కొన్ని పట్టు విడుపులు కావాలని చెప్పి ద్వంద్వ వైఖరిలో ద్వంద్వ విధానంతో ఈ విధంగా విశాఖ ఉక్కుని కేంద్రానికి ప్రైవేటీకరణ చేయడానికి, అమ్ముకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి ఈరోజు వేలాది కుటుంబాల్ని రోడ్డు మీద పడేయడానికి కంకణం పట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళ ఆలోచన వెనక్కి తీసుకోవాలి. కూటమిలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి మీద ప్రెజర్ తీసుకురావాలి. ఖచ్చితంగా ఆంధ్రావని నాడి అయినటువంటి విశాఖ ఉక్కుని అన్ని యువజన విద్యార్థి సంఘాల తరఫున ఈ ప్రభుత్వానికి ఎదురుందాం, విశాఖ ఉక్కును సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు చెప్పండి, పూర్తిగా కూటమి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది, చంద్రబాబు నాయుడు పదే చెప్పాడు సెంటిమెంట్లకి పోతే ఏది సాధ్యం కాదు కాబట్టి కొన్నిసార్లు పట్టుబిడుపులు ఉండాలంటే ఆయన మాట్లాడారు. అంటే ప్రైవేటీకరణకి అనుకూలంగా ఉన్నట్టే ఆయన సూచనలు చెప్పిన పరిస్థితి. ఈరోజు ప్రైవేటీకరణకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలుగు ప్రజలు బాగా చెప్తారు. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టేటటువంటి పద్ధతుల్లో శైలికి విశాఖ ఉక్కు పరిశ్రమను కట్టబెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాని విద్యార్థి యువజన సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో దీక్షలు చేపడతా ఉన్నాం. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కోరుతా ఉన్నాం, మీరు ఎన్నికల్లో చెప్పారు పోయినసారి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తారు అంటే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ద్వంద్వ వైఖరి వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు వనరులు అదేవిధంగా గనుల్ని ఇక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని, లేకపోతే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లించేటటువంటి పరిస్థితులు త్వరలో ఉన్నాయని చెప్పేసి కూడా విద్యార్థి యువజన సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి మా మేనిఫెస్టోలో ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ కార్మికులకు సంబంధించి దాదాపు 4200 కాంట్రాక్ట్ ఉద్యోగాలను అక్కడ తొలగించిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ అఫీషియల్గా ప్రకటించిన పరిస్థితి, దానికోసం ప్రణాళికలు వేస్తామని చెప్పారు. ఒక యువజన సంఘ నాయకుడు మీరేం చెప్తారు? 4200 ఉద్యోగాలు అక్కడ తీసేసిన పరిస్థితి. ఈరోజు అధికారంలో రాకముందు మాత్రం విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని చెప్పి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు ప్రకటన చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణకు వేగవంతం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈరోజు క్యాజువల్స్ని కానీ కాంట్రాక్ట్ వాళ్ళని ఆఖరికి పర్మనెంట్ వాళ్ళని కూడా వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూస్తున్నట్టు వ్యవహరించడం అనేటువంటిది తీవ్ర అన్యాయం. అలాగే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున ఈరోజు ప్రవహిస్తూ ఉంది. మరోపక్క నిరుద్యోగ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవానికి
ప్రతీక అయినటువంటి విశాఖ ఉక్కును అమ్మితే మాత్రం ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వానికి దానికి వంతపడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా విద్యార్థులకు యువతరం ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన గాజువాకలో సభ పెట్టి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మేము అంగీకరించము, ఖచ్చితంగా ప్రాణ త్యాగాలనే చేస్తాం. కానీ ఈ రోజు యూటర్న్ తీసుకుని మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే 4,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేస్తూ ఉంటే మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వాళ్ళని ఇతర కంపెనీలకి ఇతర ప్రభుత్వ సంస్థలకి తరలిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కనీసం మాట్లాడడం లేదు. ఈరోజు ఒక పక్కేమో ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు, మరో పక్కేమో ఇది ప్రైవేటీకరణ కావడం లేదని చెప్తా ఉన్నారు. స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాజువాక సభలో ఈ ప్రైవేటీకరణ చేస్తే కనుక నేనైతే ఊరుకోనని చెప్పాడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు దీక్ష చేపడతా ఉన్నాయి, మీరు కూడా ఓ పశ్చాత్తాప దీక్ష చేయాలని, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబడాలని, దానికోసం పోరాటం చేయాలని, కేంద్ర ప్రభుత్వం పైన ప్రశ్నించాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మీరేం చెప్తారంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న యూటర్న్ గురించి మీరేం చెప్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో అధికారంలో రాకముందు ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజు పార్లమెంటు సాక్షిగా అడిగారు, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారు. మరి ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్న శ్రీనివాస్ వర్మ గనుల శాఖ మంత్రిగా ఆయన కూడా సహాయ సహకరిస్తున్నారు. మరి ఈరోజు సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేస్తామని చెప్తున్నారు, స్టీల్ ప్లాంట్ అథారిటీలు విలీనం చేయడానికి ఒప్పుకోవట్లేదు. తర్వాత ఈరోజు కేవలం అక్కడున్న 3 లక్షల కోట్ల విలువైన భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి మోడీ అండ్కో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఈరోజు దీక్షల పేరుతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీక్షలు చేస్తున్నారు, ఈరోజు లడ్డు కల్తీ అయింది ఇంకోటి అని చెప్పేసి. కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత వలసలు పోకుండా ఉద్యోగాలు కల్పించే ఏకైక ప్రభుత్వ పరిశ్రమల కోసం ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు దీక్ష చేయరు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువజనానికి ఈరోజు సమాధానం చెప్పాలని కూడా అడుగుతాను. అదేవిధంగా అక్కడ ఉన్న ఆక్సిజన్ కూడా ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక కరోనా సమయంలో ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటే దేశం మొత్తం ఆక్సిజన్ సరఫరా చేసిన ఏకైక పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అట్లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి తక్షణం ఐరన్ ఓర్ని కేటాయించాలని, నిధులు కేటాయించాలని, ప్రైవేటీకరణ ఆపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరొక భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఆయన చెప్పారు, అద్వానీ టైంలో లేకపోతే వాజ్పేయి టైంలో నేను ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నాను, ఇప్పుడు మళ్ళీ నేనే అడ్డుకుంటానంటూ చంద్రబాబు చెప్తున్నారు, మీరేం దీక్షలు చేస్తున్నారు, ఎలా చూడాలండి? అధికారం రాకముందు అడ్డుకుంటామని అన్నారు, ఇప్పుడు అధికారంలో వచ్చాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే మౌనంగా ఉండి ఈరోజు లడ్డు కల్తీ అయిందని దీక్షలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు ఆ దిశలో ఉంటున్నారు. అంటే మోడీ గారికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మాట్లాడితే వాళ్ళ పదవులు ఉండవనే భయంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సాగుతున్నా ఇక్కడున్న ప్రధాన నాయకత్వం మాట్లాడట్లేదు. అంటే అధికారంలో ఒక మాట, అధికారంలో వచ్చిన ఒక మాట అనేసి ఈరోజు మనం చెప్పుకోవచ్చు. స్టీల్ ప్లాంట్ 4,200 మంది కార్మికులు తొలగిస్తుంటే ఇక్కడున్న ప్రధాన నాయకత్వం మాట్లాడుకుంటూ మౌనంగా ఉండడం, లడ్డూ కోసం దీక్షలు చేయడం అంటే ఇంతకు మించిన దుర్మార్గం లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల్ని మోసం చేయడమే తప్ప, ఈ ప్రజల్ని మోసం చేయడమే తప్ప మరొకటి లేదనేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల్ని, విద్యార్థులను ఐక్యంగా చేసి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే హెచ్చరిక చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణకు మీరు వెళ్తారు? ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు, ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణకు మీరు వెళ్ళబోతున్నారు? 32 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడినటువంటి విశాఖ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం విద్యార్థి యువజన సంఘాలు, అట్లాగే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కూడా మరి సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఇక ఆంధ్ర ప్రజల యొక్క నాడి అయినటువంటి విశాఖ ఉక్కు దేశంలోనే ఒక గొప్ప కలిగినటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు కొంతమంది పెత్తందారుల చేతిలో పెట్టడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. ఇటువంటి కుట్రలనే మేము విద్యార్థి యువజన సంఘాలుగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ టీడీపీకి గాజువాకలోనే వచ్చింది, అది ఇప్పటికే చెప్పుకుంటుంటారు. అటువంటి గాజువాకలో టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రజానికి ఎక్కువ ఓట్లేసిన దగ్గర ఉన్న స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి ఒక ప్రత్యేకంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మడాన్ని ఎలా చూస్తారు? ఎటువంటి కార్యాచరణకి మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? క్లుప్తంగా చెప్పండి.
ఈరోజు స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు ఈ పరిణామాలన్నీ స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం అనుకూలంగా రాసిన డెక్కన్ ప్రణాళిక మీద పత్రిక కార్యాలయం మీద దాడి చేశారు పల్లా శ్రీనివాసరావు అనుచరులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ. దాని మీద వాస్తవంగా డెక్కన్ క్రానికల్ వాస్తవాలు రాసిన మీడియా మీద కూడా ఈరోజు దాడులు చేసే పరిస్థితి. అదేవిధంగా ఎన్నికల్లో ఏం చెప్పారు, మీ ఎన్నికల్లో గెలిస్తే కనుక స్టీల్ ప్లాంట్ని ఆపేస్తాము, 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాది, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనత చరిత్ర చంద్రబాబు నాయుడుది, కాబట్టి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలంటే మీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలి, తెలుగుదేశం అధికారంలో రావాలని ఆ రోజు నమ్మించి ఓట్లు వేయించుకున్నారు, గద్దెనెక్కారు. అత్యధిక మెజారిటీ గాజువాకలోనే వచ్చింది. పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు వరకు ఎందుకు స్పందించలేదు? 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రోజు ఆపేస్తామని చెప్పేసి యాజమాన్యం ప్రకటించిన పల్లా శ్రీనివాస్ ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. కొన్ని పట్టి ఉడిపులు ఉండాలట. ఏంటంటే పట్టి ఉడిపులు ఈ రోజు కార్మికులు పట్టుబెట్టారు. కార్మికులకు అండగా విద్యార్థి యువజన సంఘాలు ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తాం భవిష్యత్తులో. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్టీల్ ప్లాంట్ని ఆపేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే అవసరమైతే బంద్ కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు నుంచి సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు. దాదాపు 92 రోజుల పాటు విజయవాడలో సెక్షన్ 30 అమల్లో ఉంది. వరుసగా 3 రోజుల మీరు దీక్షలకు పిలిపించారు. సెక్షన్ 30 అమల్లో ఉన్న ఏ చట్టం అమల్లో ఉన్న కార్మికులు విద్యార్థులు యువజనులు తలుచుకుంటే మా హక్కుల సాధన కోసం స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఎంతటికైనా తెగిస్తాం. ఇది చరిత్ర మర్చిపోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. ఈరోజు అవాంఛన చేసి లేకపోతే మభ్యపెట్టి సన్నాయి నొక్కులు నొక్కుతూ స్లో పాయిజన్ ఇచ్చి గొంతు నొక్కేస్తామంటే కుదరదు. స్టీల్ ప్లాంట్కి ఒక ఘనమైన చరిత్ర ఉంది, దాని పోరాట చరిత్ర ఉంది. ఆ పోరాట చరిత్రని ఆ పోరాటాలని మేము ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడ ఉన్న విద్యార్థి యువజన సంఘ నాయకులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముందుకు రావాలి, కేంద్రంతో మాట్లాడాలి, ఒత్తిడి తీసుకురావాలి. స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హక్కుగా భావిస్తున్నారు కాబట్టి దానికోసం ఎంతటి పోరాటాన్ని ఉంటాం. స్టీల్ ప్లాంట్కి గత చరిత్ర ఉందో ఆ చరిత్రని మేము కాపాడతామంటూ కూడా యువజన విద్యార్థి సంఘ నాయకులు అయితే చాలా గంటాపదంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.